హలో ఆల్! నేనైతే ఇప్పుడు మరొక కొత్త లవ్ స్టోరీ తీసుకొనొచ్చేసాను. ఇదొచ్చేసి ట్రైన్ జర్నీ నుండి లవ్ జర్నీకి ఎలా మారిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు అజయ్. నేను లవ్ చేసిన అమ్మాయి పేరు సౌమ్య. నాది విజయవాడ, ఆ అమ్మాయిది హైదరాబాద్. నేను బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా 2 ఇయర్స్ ఇంట్లోనే టైం గడిచిపోయింది. ఇంకా మా పేరెంట్స్ ప్రెషర్ రోజు రోజుకి చాలా ఎక్కువ అయ్యింది జాబ్ చేయమని. ఇంకా మా ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం స్టార్ట్ చేశా. అలా ఇంకా ఒక ఫ్రెండ్ తను హైదరాబాద్లో ఒక కంపెనీలో మంచిగా సెట్ అయినాడు అని తెలిసింది. ఇంకా వాడిని అడిగిన, నాకు ఒక జాబ్ ఉంటే సెట్ చేయరా అని. వాడు ఉంది, హైదరాబాద్ వచ్చేయరా, నేను సెట్ చేస్తా అని అన్నాడు. ఇంకా మా పేరెంట్స్కి చెప్పి నేను కూడా హైదరాబాద్కి స్టార్ట్ అయినా. ఇంకా ట్రైన్ జర్నీ చేయాలి, నియర్లీ 5 అవర్స్ టైం పడుతుంది విజయవాడ టు హైదరాబాద్కి. నాకు అసలే జర్నీ అంటేనే బోరు, మళ్ళీ అందులోనూ ఒక్కడినే జర్నీ చేయాలి అంటే ఇంకా విసుగు. అలానే ఇంకా నైట్ జర్నీ ట్రైన్ బుక్ చేసుకున్నా. ఇంకా నా ట్రైన్ ఈవినింగ్ 5:30కి. అయితే నేను 5కి వెళ్ళి ట్రైన్లో కూర్చున్నా. లక్కీగా నాకు విండో సీటే దొరికింది. ఇంకా విండో సీట్ నుండి బయటికి చూస్తున్నా. నాకు ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయే నా హీరోయిన్. అలా ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నా. ఇంకా నా పక్కనోడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు. ఇంకా మళ్ళీ నేను ఆ అమ్మాయి సైడ్ చూస్తున్నా, తను కనిపించలేదు. నేను మిస్ అయింది అనుకున్నా, లైట్ తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ సీన్ ఏంటో మీరు అంతా గెస్ చేసే ఉంటారు. ఆ అమ్మాయి వచ్చి నా పక్కనున్న ఎదురు సీట్లోనే కూర్చుంది అని. ఇంకా అలానే జరిగింది. తను నా పక్క సీట్. ఇంకా తన లెఫ్ట్ సైడ్ కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ముందే ఆ అమ్మాయి వచ్చినప్పుడు తన లగేజ్ పైన పెట్టడానికి హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్ కారణంగా వాడు అస్సలు ఆగకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ అమ్మాయికి ఏమో వీడు ఏంటిరా ఇలా తగులుకున్నాడు అంటూ నా వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది. ఇంకా నేను అర్థం చేసుకొని తనకి నా సీట్లో కూర్చోమని సైగ చేశా. తను ఓకే అంటూ సైగ చేసింది. ఇంకా నేను లేచి ఒక్కసారిగా బయటికి వెళ్ళి వచ్చా. తను ఇంకా నా సీట్కి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత అబ్బాయి ఎవరు, అసలు ఏం జరిగింది, ఈ స్టోరీ అంతా నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాము. ఈ శనగపప్పు బీరకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా యమ్మీ ఉంటుంది. సేమ్ చికెన్ కర్రీ లాగా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.